రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తోటి మహిళను ఒక చెల్లెమ్మలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో సహోదర భావంతో ఆడపిల్లలకు ఎటువంటి ఆపద రాకుండా ఒక భారతదేశంలో ఆడపిల్లని మన తల్లిలాగా ఒక చెల్లిలాగా సోదర భావంతో చూస్తూ వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. రీసెంట్గా కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన నిర్ఘాంతపోయే ఒక అఘాయిత్యం మనందరం కూడా ఖండించాలి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ట్రైన్ ఒక లోకల్ బస్సు ఢిల్లీలో నిర్భయంగా జరిగిన అఘాయిత్యం కన్నా ఘోరంగా, అత్యంత పాశవికంగా ఘోరంగా బ్రూటల్గా మానవంగా చేయడమే కాకుండా హత్య చేయడం జరిగింది. ఒక ట్రైనింగ్ డాక్టర్ నెక్స్ట్ రోజు సర్జరీ ఉంది. ఆ సర్జరీ గురించి తను ఉండిపోయింది. యాక్చువల్లీ ఇల్లుకు దూరం అవడం వల్ల డ్యూటీ లేకపోయినప్పటికీ సిమినార్ రూమ్లో పడుకుంటే ఒక దుండగలు, డ్రగ్స్ బానిసలైన 10-20 దుండగలు అత్యంత పాశవికంగా అవన్నీ మానవంగా చేసి చంపడం జరిగింది. అలాగే రీసెంట్గా కాశ్మీర్లో కానీ జార్ఖండ్లో ఒక విదేశీ పారిస్ మహిళ మీద, అలాగే మన హైదరాబాద్ రీసెంట్గా జరిగే విషయాల మీద, చిన్నపిల్లల మీద కూడాను వాయు వరుస లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మానవులుగా మనం, ఒక మనిషిగా మనం సామాజిక బాధ్యత వహిస్తూ మనలో ఒక మార్పు అనేది రావాలి. గవర్నమెంట్ అన్ని యాక్టివిటీస్ చేస్తూనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ 2022 లెక్కల ప్రకారం సగటున రోజుకి 87 మానవంగాలు రేపు జరుగుతున్నాయి. అంటే నిమిషానికి 3 జరుగుతున్నాయి, అంటే గంటకు 3 జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే మన సనాతన ధర్మంతో ఉండే మన భారతదేశం ఎటు వెళ్ళిపోతుందనే భయంకరమైన వాతావరణం కల్పిస్తున్నాం. దీన్ని మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహ తీసుకొని అందరం కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తీవ్రంగా ఖండించాలి. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనం సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని అశ్లీలత కార్యక్రమాలని మనం వీలైనంత వరకు తగ్గిస్తూ ఉండాలి. తర్వాత ఏవైతే ఆడపిల్లలకి ఇబ్బంది కలిగిస్తున్నాయో అటువంటి గృహ నిర్బంధ, లేకపోతే గృహహింస, లేకపోతే హత్యాకాండ, ఈ మానవంగ కేసుల్లో పోలీసు వ్యవస్థకు రాజకీయం అడ్డు రాకూడదు. ఈరోజు కలకత్తాలో జరుగుతున్న విషయం అదే. అక్కడ ఉన్న గవర్నమెంట్ దీన్ని ప్రక్కదోవ పట్టిస్తూ చాలా విషయాల్ని, కేసుని డీవియేట్ చేస్తూ చాలా జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక